అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక పురాణం 18వ అధ్యాయం సత్కర్మనుష్ఠాన ఫల ప్రభావం. ధనలోభుడు తిరిగి అంగీరసుల వారితో ఇలా అడుగుతున్నాడు. ఓ మునిచంద్ర, మీ దర్శనం వల్ల నేను ధన్యుడనయ్యాను. మీరు నాకున్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు. తత్ఫలితంగా నాకు జ్ఞానోపదేశమైంది, జ్ఞానోదయం కలిగింది. ఈ రోజు నుంచి నేను మీకు శిష్యుడను. తండ్రి, గురువు, అన్న, దైవం అన్నీ మీరే. నా పూర్వ పుణ్య ఫలితము వల్లనే కదా నేను మిమ్మల్ని కలిశాను. మీ వంటి పుణ్యమూర్తుల సాంగత్యం వల్ల నేను తిరిగి ఈ రూపాన్ని పొందాను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక మొద్దు బారిన చెట్టునయ్యుండగా తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అసలు మీ దర్శన భాగ్యం కలగడమేమిటి? కార్తీక మాసం కావడమేమిటి? చెట్టుగా ఉన్న నేను విష్ణువు ఆలయంలోకి ప్రవేశించడమేమిటి? నాకు సద్గతి కలగడమేమిటి? ఇవన్నీ దైవికమైన ఘటనలే. కాబట్టి ఇకపై మీతోనే మీ శిష్యకోటిలో ఒక పరమాణువుగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి. మానవులు చేయాల్సిన సత్కర్మలను, అనుసరించాల్సిన విధానాలు, వాటి ఫలితాలను విశదీకరించండి అని కోరాడు. దానికి అంగీరసుల వారు ఇలా చెబుతున్నారు. ఓ ధనలోభ, నీవు అడిగిన ప్రశ్నలన్నీ చాలా మంచివే. అందరికీ ఉపయోగపడతాయి. నీ అనుమానాలను నివృత్తి చేస్తాను. శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగెను. ప్రతి మనిషి శరీరమే సుస్థిరమని అనుకుంటాడు. అలా భావిస్తూ జ్ఞానశూన్యుడవుతున్నాడు. ఈ భేదం శరీరానికే కాని ఆత్మకు లేదు. అలాంటి ఆత్మజ్ఞానం కలగడానికే సత్కర్మలు చేయాలి. సకల శాస్త్రాలు ఇవే ఘోషిస్తున్నాయి. సత్కర్మనాచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరార్పితం చేయాలి. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. మానవుడే జాతివాడు ఎలాంటి కర్మలు ఆచరించాలి అనే అంశాలను తెలుసుకోవాలి, వాటిని ఆచరించాలి. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలనాచరించినా అవి వ్యర్థమవుతాయి. అలాగే కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తుండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తుండగా, మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా, అంటే మొత్తానికి ఈ 3 మాసాల్లో తప్పక నదీ స్నానాలు, ప్రాతకాల స్నానాలు ఆచరించాలి. అటుల స్నానములాచరించి దేవర్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయాల్లో, ఇతర పుణ్యదినాల్లో ప్రాతకాలంలోనే స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సూర్యుడికి నమస్కరించాలి. అలా ఆచరించని వాడు కర్మభ్రష్టుడవుతాడు. కార్తీక మాసంలో అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసంతో సమానమైన నెలగాని, వేదాలతో సరితూగే శాస్త్రంగాని, గంగా గోదావరులకు సమాన తీర్థాలుగాని, బ్రాహ్మణులకు సమానమైన జాతిగాని, భార్యతో సరితూగే సుఖము, ధర్మంతో సమానమైన మిత్రుడు, శ్రీహరితో సమానమైన దేవుడు లేడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కార్తీక మాసంలో విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటియాగాల ఫలితాన్ని పొందుతారు అని వివరించెను. దీనికి ధనలోభుడు తిరిగి ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస వ్రతమనగానేమిటి? ఎవరు దాన్ని ఆచరించాలి? ఇదివరకెవరైనా ఆ వ్రతాన్ని ఆచరించారా? ఆ వ్రత ఫలితమేమిటి? దాని విధానమేమిటి? నాకు సవివరంగా తెలపగలరు అని కోరాడు. ధనలోభుడి ప్రార్థనను మన్నించిన అంగీరసుడు ఇలా చెబుతున్నాడు. ఓయి, చాతుర్మాస్య వ్రతమనగా మహావిష్ణువు మహాలక్ష్మీదేవితో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు. ఆ 4 నెలలను చాతుర్మాస్యమంటారు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి అని, శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశి అని, ఉత్తాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ 4 నెలలు విష్ణుదేవుడి ప్రీతి కోసం స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినట్లయితే పుణ్యఫలితాలు కలుగుతాయి. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను. ఆ సంగతిని మీకు చెబుతున్నాను. తొలుత కృతయుగంలో
వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలు వేదాలతో సేవించబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై సింహాసనంపై కూర్చుని ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి కోటి సూర్యప్రకాశవంతుడైన శ్రీమన్నారాయణుడికి నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉన్నాడు. అంత శ్రీహరి నారదుడిని చూసి ఏమి తెలియని వాడిలా మందహాసంతో, నారద క్షేమమేనా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలే లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయా? ప్రపంచంలో అరిష్టములేమీ లేవు కదా అని కుశల ప్రశ్నలు వేసెను. అంత నారదుడు శ్రీహరికి, ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగత్తులో నీవు ఎరగని విషయాలే లేవు. అయినా నన్ను అడుగుతున్నారు. ఈ ప్రపంచంలో కొందరు మనుషులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. వారు ఎలా విముక్తులవుతారో తెలియదు. కొందరు తినరాని పదార్థాలు తింటున్నారు. కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ అవి పూర్తి కాకుండానే మధ్యలోనే మానేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సాహితులుగా, పరనిందా పరాయణులుగా జీవిస్తున్నారు. అలాంటి వారిని సత్కృపత రక్షింపుము అని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీహరి కలవరం చెంది లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో, వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతుండెను. ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు, పుణ్యశ్రవణాలు తిరుగుచుండెను. ఆ విధంగా తిరుగుతున్న భగవంతుడిని గాంచిన కొందరు అతను ముసలి రూపంలో ఉండడంతో ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుండిరి. గర్విష్ఠులై మరికొందరు శ్రీహరిని కన్నెత్తి చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి వీరిని ఎలా తరింపజేయాలి అని ఆలోచిస్తూ తన నిజ రూపంలోకి వచ్చాడు. శంఖ, చక్ర, గద, పద్మ, కౌస్తుభ, వనమాల ధరించి లక్ష్మీదేవితోనూ భక్తులతోనూ మునిజన ప్రీతికరమైన నైమిసారణ్యానికి వెళ్ళాడు. ఆ వనంలో తపస్సు చేసుకుంటున్న ముని పుంగవులను స్వయంగా ఆశ్రమంలో కలిశారు. వారంతా శ్రీమన్నారాయణుడిని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లారు. అంజలి ఘటించి ఆది దైవమైన ఆ లక్ష్మీనారాయణుడిని ఇలా స్తుతించారు. శ్లోకం: శాంతాకారం భుజగ శయనం, పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం, యోగి హృద్యానగమ్యం, వందే విష్ణు భవభయహారం, సర్వలోకైకనాథం. శ్లోకం: లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం, శ్రీరంగదామేశ్వరీం, దాసీభూత సమస్త దేవా వనితాం, లోకైక దీపంకురాం, శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరం, త్వాం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మందలి అష్టాదశాధ్యాయం 18వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక పురాణం 30 అధ్యాయాలు. వాటి మహిమ, వాటి యొక్క పూర్తి చరిత్ర తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ని సంప్రదించి మా ఛానల్లో ఉన్న వీడియోస్ తిలకించి మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి. మా వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.